ఈ రోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి బీఫ్ బిర్యానీ చేస్తున్నా అండి. బీఫ్ యాడ్ చేసి బిర్యానీ చేస్తున్నాను. అది జీరా రైస్ తో. ఈ బిర్యానీ ఎలా చేయాలో ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, నేను బీఫ్ ఆల్రెడీ ఉడకబెట్టేశానండి. ఈ బీఫ్ బిర్యానీ కోసం నేను ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఒక 2 గ్లాసులు నీళ్ళు పోసేసి నేను బీఫ్ మంచిగా ఒక 8 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నాను. ఇది పక్కన పెట్టేశాను నేను, ఎందుకంటే టైం ఎక్కువ అవుతుంది అదంతా ప్రాసెస్ అంతా అని నేను ఆల్రెడీ చేసి ఉడకబెట్టేశాను. ఇప్పుడు నేను బిర్యానీ కోసం ఈ విధంగా వెడల్పు పాత్ర పెట్టేశానండి. పాత్ర కొంచెం హీట్ అయిపోయిన తర్వాత 2 పెద్ద ఆనియన్స్ ఈ విధంగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసేసాను. తర్వాత ఇందులోనే 2 బిర్యానీ ఆకులు, అలాగే కొంచెం చెక్క, లవంగాలు, స్టార్ ఆనీస్ ఇవి యాడ్ చేశాను. తర్వాత ఆయిల్ వచ్చేసి 200 ml ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత మనము ఇవన్నీ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి ఈ ఆనియన్స్. ఇప్పుడు మనం ఇందులో ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయినాయండి. కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను, అలాగే కొంచెం పుదీనా. ఇవి నేను ఎందుకు కొంచెమే యాడ్ చేశానంటే ఇవి మనం పేస్ట్ బట్టి వేయాలండి, అందుకోసం నేను కొంచెం పక్కన తీసి పెట్టాను. ఇలా మనం ఫ్లేవర్ కోసం ఇలా వేస్తే బాగా ఫ్లేవర్ ఉంటుందండి, అందుకోసం. ఇప్పుడు మనం ఇందులో చిన్న ఆనియన్స్ పేస్ట్ అండి, ఇది ఒక 1/2 కిలో చిన్న ఆనియన్స్ తీసుకొని అందులో 4 పచ్చిమిర్చి యాడ్ చేశాను. కిలో రైస్కి 4 పచ్చిమిర్చి వేస్తే సరిపోతుంది. చిన్న ఆనియన్స్ వేస్తే ఈ బిర్యానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి, అందుకోసం ఈ విధంగా పేస్ట్ బట్టి వేయాలి. ఒక 1/2 కిలో ఉన్నాయండి ఈ చిన్న ఆనియన్స్. ఇది మంచిగా పచ్చివాసన పోయి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, చిన్న ఆనియన్స్ కొంచెం వేగిపోయినాయండి. ఇప్పుడు మనం ఇందులో రెడ్ చిల్లీ వేసుకోవాలి. రెడ్ చిల్లీ పౌడర్ వచ్చేసి ఒక 1/4 స్పూన్ యాడ్ చేస్తున్నాను నేను. చూడండి, ఈ విధంగా వేసుకోవాలి. అలాగే కొంచెం ఒక 1/2 స్పూన్ అంతా కాశ్మీరీ చిల్లీ యాడ్ చేస్తున్నానండి. ఈ కారము ఈ స్టేజ్లో వేసినప్పుడు బిర్యానీ మంచిగా కలర్ఫుల్గా ఉంటుంది. ఎప్పుడైనా కారము మనం టమాటాలు ఇవన్నీ వేసిన తర్వాత అసలు ఎప్పుడు వేయకూడదు, ఆనియన్స్ వేసిన తర్వాత వేయాలి. ఈ కారము ఒక నిమిషం కొంచెం వేగనిద్దామండి. ఇది వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. ఒక 2.5 స్పూన్ అండి, టేబుల్ స్పూన్తో ఒక 2.5 స్పూన్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 2 నిమిషాలు మంచిగా వేగనిద్దామండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 కలిపి ఒక 150 గ్రాములు ఉంటుందండి. అల్లము వెల్లుల్లి 2 కలిపి 75 గ్రాములు 75 గ్రాములు ఈక్వల్గా తీసుకొని మీరు పట్టేసుకోండి. ఒక 150 గ్రాములంతా 3 స్పూన్లు సరిపోతుందండి, స్పూన్స్ లెక్క అయితే. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా వేగిపోయిందండి, మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు మనం ఇందులో పుదీనా, కొత్తిమీర ఇవి 2 కలిపి నేను పేస్ట్ పట్టానండి. ఒక కట్ట పుదీనా తీసుకున్నాను. ఇక్కడ చిన్న సైజు కట్టలు వస్తాయండి పుదీనా. ఆ పుదీనా ఒక కట్ట తీసుకొని, కొత్తిమీర ఒక 2 పిడికెళ్ళంతా తీసుకొని 2 కలిపి మిక్సీ పట్టేశాను. బాగా శుభ్రంగా వాష్ చేసి ఈ పేస్ట్ వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు సిమ్లో మంచిగా మగ్గనివ్వాలండి. మనం తిప్పకుండా అట్లాగా 5 నిమిషాలు ఉంచామంటే ఖచ్చితంగా అడుగు అంటుకుంటుంది. అందుకని ఈ విధంగా మధ్యలో కలుపుకుంటూ ఇది మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది 5 నిమిషాలు అయిపోయిందండి, మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు మనం ఇందులో టమాటాలండి, ఒక 6-7 టమాటాలు తీసేసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ టమాటాలు వేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో గ్యాస్ సిమ్లో పెట్టేసుకొని పెరుగు యాడ్ చేసుకోవాలండి. ఇది 500 గ్రామ్స్ అండి. ఇందులో ఒక 200 గ్రామ్స్ అలా పెరుగు యాడ్ చేసుకోండి. హాఫ్ ఇందులో యాడ్ చేసుకోవాలి. చేసుకున్నాం కదా పెరుగు, టమాటాలు మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఇవి త్వరగా మగ్గటానికి ఇప్పుడు మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. పెద్ద టేబుల్ స్పూన్తో 1.5 స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. ఒక 1/2 స్పూన్ తగ్గిద్దామండి. నేను ఆల్రెడీ మాంసం ఉడకబెట్టేటప్పుడు అందులో వేసాను ఒక 1/2 స్పూను. అందువల్ల 1.5 స్పూన్ మనం మామూలుగా 1 కిలో బిర్యానీకి యాడ్ చేస్తాం కదా, ఇప్పుడు 1.5 యాడ్ చేశాను. ఒక 1/2 స్పూను మనకి ఆ ముక్కల్లో
సాల్ట్ యాడ్ అవుతుంది. ఇది కరెక్ట్గా సరిపోతుందండి. ఒక 2 నిమిషాలు బాగా మిక్స్ చేసుకుందామండి. సాల్ట్ కూడా బాగా మిక్స్ అయిపోయిందండి. ఇప్పుడు ఈ టమాటాలు మనకు మగ్గడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఒక 3 నిమిషాలు మూత పెట్టేసి గ్యాస్ సిమ్లో పెట్టి బాగా మగ్గనివ్వాలండి. చూడండి, టమాటాలన్నీ మంచిగా మగ్గిపోయినాయండి. ఇప్పుడు మనం ఇందులో బీఫ్ యాడ్ చేసుకోవాలి. బీఫ్లో ఉండే నీళ్ళు లేకుండా ఇప్పుడే ముక్కలు మాత్రం తీసి ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ నీళ్ళు మనం వేస్ట్ చేయకుండా ఎసురులో యాడ్ చేసుకోవచ్చండి. ఈ బీఫ్ నీళ్ళు ఇవి నేను అలాగే ఉంచుతాను. ఎసురు యాడ్ చేసేటప్పుడు వీటిని మెజర్ చేసుకొని మనం ఎసురుకి ఎంత ఈ మెజర్ యాడ్ చేసుకుంటామో ఈ నీళ్ళు ఎంత ఉన్నాయో ఆ క్వాంటిటీకి తగినట్టుగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బీఫ్ యాడ్ చేసిన తర్వాత ఇది నీకు మసాలా పొడి అండి. నేను చెప్పాను కదా, ఇది స్పైసెస్ అన్నీ యాడ్ చేసి నేను ఒక మసాలా పొడి యాడ్ చేశాను. ఇది ఒక 1 స్పూన్ వరకు యాడ్ చేసుకుందాం. బీఫ్ యాడ్ చేసిన తర్వాత మనం కొద్దిసేపు మగ్గనిద్దామండి. మగ్గనిచ్చేసి ఒక 2-3 నిమిషాలు మనం మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. మిక్స్ చేసుకొని కొంచెం మగ్గనిద్దాము 2-3 నిమిషాలు. ఆ తర్వాత మనం ఎసురు యాడ్ చేసుకుందాం. బీఫ్ ఒక 3-4 నిమిషాలు మంచిగా మగ్గనిచ్చానండి గ్రేవీలో. ఇప్పుడు మనం ఇందులో ఎసురు యాడ్ చేసుకుందాం. 1 కిలో రైస్కి 1.5 లీటర్ నీళ్ళు యాడ్ చేసుకోవాలి. తర్వాత ఈ బీఫ్లో మనం మిగిలిన స్టాక్ నీళ్ళు ఉన్నాయి కదా, ఈ నీళ్ళు యాడ్ చేసుకుందాం. ఇది కరెక్ట్గా 1.5 లీటర్ ఉన్నాయండి ఈ నీళ్ళు. ఈ బీఫ్ స్టాక్ యాడ్ చేసిన తర్వాత 1.5 సరిపోయింది. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. నీళ్ళు యాడ్ చేసిన తర్వాత మిక్స్ చేసుకొని బాగా తెరలే వరకు మనం మూత పెట్టేసి తెరలనివ్వాలండి. మంచిగా పైకి పొగల్లాగా రావాలి. మనకి మూత పెట్టినప్పుడు సైడ్లో నుంచి ఇట్లా బయటకి పొగ వస్తుంది, అప్పుడు తెలిసిపోతుంది బాగా తెరలేది. గ్యాస్ హైలో పెట్టుకొని ఇప్పుడు మంచిగా తెరలనిద్దాం. తర్వాత ఏం చేయాలో చూద్దాం. చూడండి, ఎసురు బాగా తెరిలిపోయిందండి. ఈ విధంగా తెరిలినప్పుడు గ్యాస్ సిమ్లో పెట్టేసుకొని ఇప్పుడు మనము ఈ ప్రాసెస్ అంతా చేయడానికి ముందే నేను కిలో సీరగ సాంబార్ రైస్ని నానబెట్టేశానండి. ఈ రైస్ని నీళ్ళన్నీ వంపేసి ఇందులో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు రైస్ ఇందులో యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు గ్యాస్ హైలోనే పెట్టుకొని ఈ రైసు ఎసురు ఈక్వల్ అవనివ్వాలండి. ఈ రైసు పైకి రావాలి. మనకి ఎసురుకి ఈక్వల్గా అనిపించినప్పుడు మనం అప్పుడు సిమ్లో ఒక 10 నిమిషాలు పెట్టుకోవాలి. ముందు రైస్ని ఎసురుకి ఈక్వల్గా రానిద్దాము. ఇప్పుడు ఈ ఎసురులోనే మనము ఒక హాఫ్ లెమన్ పిండేసుకోవాలండి. ఒక లెమన్లో సగం తీసుకొని ఇందులో పిండేసుకోవాలి. చూడండి, ఈ విధంగా రైస్ ఎసురు ఈక్వల్ అవ్వాలండి. ఇలా మనము గ్యాస్ హైలోనే పెట్టి ఒక 5 నిమిషాలు ఉంచితే ఈ విధంగా అవుతుంది. ఇప్పుడు మూత పెట్టేసి మనము మూత పెట్టి ఒక 10 నిమిషాలు దమ్ పెట్టేసేయాలండి. మొత్తం 15 మినిట్స్. ఒక 12 నిమిషాలైనా ఒక 10 నిమిషాలైనా ఏదైనా బరువు పెట్టేసి ఈ రైస్ని ఉడకనిద్దాము సిమ్లో. అప్పుడు బిర్యానీ రెడీ అయిపోతుంది. 12 నిమిషాలు ఉంచిన తర్వాత నేను మరలా చూపిస్తానండి. 12 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు మనం మూత ఓపెన్ చేద్దాం. మనకి పైన ఇట్లా ప్రతిసారి చెప్తాను కదా, ఇట్లా తేమగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ లోపలంతా డ్రై అయిపోయి ఉంటుందండి. ఇది మనం మిక్స్ చేసేసరికి కరెక్ట్గా సరిపోతుంది. అంతా ఒకసారి లైట్గా ఇలా సైడ్ నుంచి మిక్స్ చేసుకుందాం. అప్పుడు ఆ తేమ కూడా అబ్జర్వ్ అయిపోతుందండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన బీఫ్ బిర్యానీ సీరగ సాంబార్ రైస్తో రెడీ అయిపోయింది. ఇది ఒక ప్లేట్లోకి సర్వ్ చేసి చూపిస్తానండి.
ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, మీకు అసలు చూస్తేనే నోరు ఊరుతుందండి, తినాలనిపించేలాగా. చాలా బాగుంటుందండి ఈ పద్ధతిలో చేస్తే. ఒకసారి మీరు ట్రై చేయండి. అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు కమెంట్స్ ఏమన్నా ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండి. ఓకేనా? మరొక వీడియోతో మళ్ళీ కలుస్తారండి.